నమస్కారం అండి. డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అమ్మా. ప్రీవియస్‌గా కొన్ని వీడియోస్ నేను చూసాను సార్. కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడిన వీడియోలు నేను విన్నాను. మనిషి ఆలోచనల గురించి మాట్లాడడం నేను విన్నాను. అండ్ దాంతో పాటు ఆడవాళ్ళు బిజినెస్‌లోకి రాణించాలి అంటే వాళ్ళ పద్ధతులు ఎలా మార్చుకోవాలన్న వాటిపైన నేను విన్నాను. ఇవాళ 634వ ఎపిసోడ్‌లో ఆడవాళ్ళకి ఏం చెప్పబోతున్నారు? వాళ్ళు మనీని అట్రాక్ట్ చేయాలి అంటే ఇంకా ఏమేమి అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటారు? అంటే ఇక్కడ విచిత్రం ఏందమ్మంటే మనకు బుద్ధి తెలిసినప్పటి నుంచి అన్ని మనం తీసుకోవడం అలవాటైంది మనకి. అంటే బుద్ధి తెలిసినప్పటి నుంచి మనకి ఎట్లుందంటే మనకి ఏం చెప్తారంటే పిల్లలకి ఒక స్నాక్స్ కట్టిస్తారు. స్నాక్స్ కొట్టించినప్పుడు ఏం చెప్తారంటే ఇది నువ్వే తిను, నీ పక్క పిల్లలకి ఎవరికి ఇవ్వకు, ఓకేనా. కానీ మన ధర్మం ఏం చెప్పిందంటే పంచుకొని తినమని చెప్పింది. అర్థమైంది. మనం ఏం చేస్తామంటే ఎవరికి ఇవ్వద్దు, నువ్వు మాత్రమే తినాలి. పిల్లలకి అప్పటి నుంచి అన్నీ చెప్తాం. అంటే తీసుకోవడమే తప్ప ఇవ్వడం అనేది తెలియదు మనకి. అర్థమైందా. ఇక్కడ మన సబ్జెక్ట్లో ఏం చెప్తామంటే మనం ఎంత పంచుకుంటే అంత పెరుగుతుంది. అందుకే మనం ఏం చేస్తామంటే దశాంశ దానాలు చేస్తాం. మన సబ్జెక్ట్లో దశాంశ దానాలు చేస్తాం. అర్థమైందా. అంటే మనకు వచ్చిన దాంట్లో 10% తీస్తాము. 10% తీసి సేవా కార్యక్రమాలకు కానీ, గోశాలకు కానీ, గురు పీఠాలకు కానీ ఇలా మనం ఇవ్వడం జరుగుతుంది. కానీ వీటన్నిటి కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఇవ్వడం ద్వారా నువ్వు ఎక్కువ పొందడం జరుగుతుంది. మన సబ్జెక్ట్లో విశ్వధర్మం ప్రకారం ఏంటంటే నువ్వు ఏదైతే ఇస్తావో అది అంతకు రెట్టింపు పొందుతావు. అది డబ్బు కావచ్చు, ఆనందం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఈర్ష్యాసూయ ద్వేషాలు కావచ్చు. అర్థమైంది. కాబట్టి ఇక్కడ మనం ఏం నేర్పుతున్నాం పిల్లలు చిన్నప్పటి నుంచి అంటే స్వార్థాన్ని నేర్పుతున్నాం. నువ్వే తినాలి, నువ్వే ఉంచుకోవాలి, ఎవరికి ఇవ్వద్దు. దీనివల్ల ఏమైపోతుందంటే మీ దగ్గర వస్తువు ఏదైతుందో అది జామ్ అయిపోయి మురిగిపోతుంది. అర్థమైంది. అంటే అది మీకు పనికిరాదు, ఎవరికి పనికిరాదు. దాంతో ఏమైపోతుంది అంటే మీ లైఫ్ డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి ఎంత వీలైతుందో ఇచ్చే ప్రయత్నం చేయండి, ప్రేమను పంచే ప్రయత్నం చేయండి, ఓకేనా. అలాగే డబ్బు సంపద విషయం ఉన్నా సరే మన సబ్జెక్ట్లో అంటే మనం ఒక లిమిట్ పెట్టాం. 10% అయితే ఖచ్చితంగా తీసి ఇవ్వడం అనేది నేర్చుకోండి. మనకు చిన్నప్పటి నుంచి ఏంటంటే మనకి అమ్మ డబ్బులు ఇస్తుంది, బంధువులు వస్తే డబ్బులు ఇస్తాడు, ఓకేనా. నాన్న డబ్బులు ఇస్తాడు, అన్న డబ్బు ఇస్తాడు, ఓకేనా. ఇలా ఎవరైనా మనం ఇస్తే తీసుకోవడం నేర్చుకున్నాం. ఎక్కడ కూడా తీసుకోవడం, ఏదైనా సరే బట్టలు కొనిస్తారు తీసుకోవడం, పుస్తకాలు కొనిస్తారు తీసుకోవడం, పెన్నులు కొనిస్తారు తీసుకోవడం, ప్రతి దగ్గర కూడా మనం తీసుకోవడం నేర్చుకున్నాం ఇప్పటిదాకా. ఇక నుంచి ఏం చేస్తానంటే ఇవ్వడం నేర్చుకోండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే మీరు ఒక షాప్కి వెళ్ళారు, ఇప్పుడు మనం ఇది ఆడవాళ్ళ గురించి చేస్తున్నాం. మనకి ఎంత అవసరం ఉందో అంతే కొనుక్కుంటాం. మనం షాప్కి వెళ్ళేసి ఒక ఆయిల్ ప్యాకెట్ అవసరం ఉంది, ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకుంటాం, ఓకేనా. అది తీసుకొని వచ్చేస్తాం. ఆ పాలు అవసరం ఉంది, వెళ్తాం, ఒక పాల ప్యాకెట్ తీసుకొని వచ్చేస్తాం, అంతే. కానీ అలా కాకుండా ఏం చేస్తారంటే ఆ వస్తువుతో పాటు ఇంకో వస్తువు కొనండి, ఏదో ఒకటి. ఒంటరి వస్తువు ఎప్పుడు కొనద్దు, ఒంటరిగా ఎప్పుడు ఏ వస్తువుని మనం ఇంట్లోకి తీసుకురావద్దు, ఓకేనా. దాంతోపాటు ఇంకొక వస్తువు కొనే ప్రయత్నం చేయండి, ఓకేనా. దీంతోపాటు ఏం చేస్తారంటే మీరు వీలైనంత మట్టికి మీ ఇంట్లో నలుగురు ఉన్నారు, నలుగురికి సరిపడా మాత్రమే మీ యొక్క ఫుడ్ అనేది ప్రిపేర్ చేయాలి, వండుకుంటూ ఉంటాం. ఎప్పటి నుంచి ఏం చేస్తారంటే 5గురికి ప్రిపేర్ చేయండి. అర్థమైంది. ఎందుకంటే మనము సంసారంలో ఉన్నాం. సంసారి అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడి మీద ఈ సమాజం ఆధారపడి ఉంటుంది. అర్థమైంది. ఇప్పుడు ఏమవుతుందంటే మన ఇంటికి ఎవరైనా అతిథి రావచ్చు, అంటే మనం ఎవరైనా పిలవకపోతే వచ్చే అతిథిని అవ్యాగతి అంటాం మనం. అర్థమైందా. పిలవకుండా ఎవరైనా అతిథి రావచ్చు, నువ్వు పెడితే అది వస్తుంది. నేను ఇంత కూడా చెప్పాను, పాత్ర సిద్ధం చేసుకోండి, దానికి తగ్గట్టుగా మీకు వస్తుంది. అక్కడ నువ్వేం చేస్తావు, నలుగురు ఉన్నారు, ఒక వ్యక్తికి ఎక్కువ పెట్టారు. మీరు పెట్టడం వల్ల ఏమవుతుంది, అప్పుడు నీ ఇంటికి అతిథి రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ రోజు అతిథి వస్తే మేము ఎక్కడి నుంచి వండి పెట్టాలి, అది కాదు. మీతో పాటు కాస్త ఎక్కువ వండుకోండి. ఒక వ్యక్తికి మీతో పాటు రోజు పెట్టగలిగే స్థితికి మీరు చేరుకోవాలంటే ఇప్పుడు ఏమవుతుంది, మెల్లిమెల్లిగా మీరు మీకు తెలియకుండానే ఇచ్చే స్థాయికి చేరుకుంటారు. ఇప్పటిదాకా తీసుకోవడం తెలిసింది కదా, ఇప్పుడు ఏమవుతుంది, ఇచ్చే స్థాయికి తీసుకున్నాం. అంటే మీ ఇంటికి ఒక అతిథి వస్తే ఇచ్చే స్థాయికి నేర్చుకున్నారు. అర్థమైందా. అలాగే ఇప్పటిదాకా మీకు పిల్లలకు కానీ మీకు కానీ అందరు కొనివ్వడం జరిగింది కదా. ఇక నుంచి ఏం చేస్తారంటే అప్పుడు ఒక పండగ ఉంది, పండగకి మీ 2 పిల్లలు ఉన్నారు, ఆ 2 పిల్లలు డ్రెస్సులు కొంటారు కదా, దాంతోపాటు ఒక డ్రెస్ ఎక్స్ట్రా కొనండి. ఎందుకంటే మీ ఇంట్లో పని మనిషి ఉండొచ్చు, లేదంటే పక్కింట్లో ఎవరైనా పేదవాళ్ళు ఉండొచ్చు, ఇలాంటి పనులు చేయండి. మీ పిల్లలకి బుక్స్, నోట్ బుక్స్ అవన్నీ కొంటారు కదా, దాంతోపాటు ఒక 5 నోట్ బుక్స్ ఎక్కువ కొనండి. కొనేసి ఏం చేస్తారంటే మీ చుట్టుపక్కల మీ పనివాళ్ళు కావచ్చు, మీ వాచ్మెన్ కావచ్చు, అలా పిల్లలకి ఇవ్వండి.
దీంతో ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా మనం ఇవ్వడం వల్ల ఆ విశ్వంలో రికార్డ్ అవుతుంది. ఓహో, నువ్వు మెల్లిమెల్లిగా ఇచ్చే స్థాయికి చేరావా, కాబట్టి నువ్వు ఎప్పుడు ఇచ్చే విధంగానే ఉండు బా అని చెప్పేసి విశ్వం ఏం చేస్తానంటే మెల్లిమెల్లిగా ఇవ్వడం నీ మొదలు సంపదని నీ డబ్బును రెట్టింపు. పెంచడం జరుగుతుంది. అర్థమవుతుందా? మీకు తెలియకుండానే మీరు ధనవంతులుగా మారిపోవడం అనేది జరుగుతుంది. చూస్తే చిన్న ఇవన్నీ. కాకపోతే మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. మీరు ఎంతో కొత్త జీవితాన్ని లీడ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? కాబట్టి అర్థమైంది దీన్ని సార్. ఏమంటారంటే పంచుకొని తినమని చెప్పింది మన శాస్త్రం కూడా. ఏం మ్మ్. చెప్పిందంటే ఏదైనా సరే పంచుకొని తినమని చెప్పింది. అందుకని చెప్పేసి మనకి ఎన్నో ఆశ్రమాలు కానీ లేదంటే సేవా కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా అప్పటి నుంచే మనకు పెట్టబడ్డాయి. అర్థమైంది? అప్పటి నుంచే పెట్టబడ్డాయి. ఎందుకంటే ఫస్ట్ నుంచే మన సిద్ధాంతం అదే చెప్తుంది, పంచుకొని తిని. నీకు వచ్చిందని నువ్వు ఒకరిని తినడం కాదు. అలాగే మనకి తీర్థయాత్రలు పెట్టారు, అలాగే మనకి గుళ్ళు గోపురాలు పెట్టారు. అక్కడ ఏదో దేవుడు ఉన్నాడు, అక్కడికి వెళ్తే నీకేదో అవుతుందని కాదు. ఇప్పుడు నీ యొక్క డబ్బును ఏం చేయాలంటే సమాజానికి ఇవ్వాలి. సమాజానికి ఇవ్వాలంటే నువ్వు ఇవ్వలేవు, ఎందుకంటే నాకు ఇచ్చే గుణం లేదు నీకు. కాబట్టి ఒక పాపభీతిని కలిగించారు. ఇది చేయడం వల్ల నీకు ఇలా అవుతుంది కాబట్టి దీన్ని తీర్చుకోవడానికి పలానా దగ్గరికి వెళ్ళి మొక్కు తీర్చుకో. పలానా దగ్గరికి మొక్కు తీర్చుకోవాలన్నప్పుడు వీడు బస్సులోనే ఎక్కడి నుంచో ప్రయాణం చేస్తాడు. ఇప్పుడు ఏమవుతుంది, ఆ వాడి డబ్బులతోని ఆ యొక్క ఎంప్లాయీస్ అందరూ బతకడం అనేది మొదలవుతుంది. వీడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్నో కొట్లు ఉంటాయి అక్కడ. ఆ కొట్లలో ఏదో ఒకటి కంపల్సరీ కొనుక్కోవాలి కదా. కొబ్బరికాయ కొనాలి, లేకపోతే ఈ ప్రసాదాలు కొనాలి. దీనివల్ల ఏమవుతుంది, అక్కడ వ్యాపారం అనేది సాగుతుంది. ఇప్పుడు నీ డబ్బును ఏం చేస్తున్నావు, సమాజం కొరకు నీకు తెలియకుండానే నీ పాపభీతి ద్వారా దేవుడు అనే పేరుతో ఇవన్నీ ఖర్చు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఏమైంది, ఇలా పంచలేవు కాబట్టి అలా పంచమని చెప్తాను. కాబట్టి అవన్నీ మనకు కలిగించడం జరిగింది. కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే ఎంత వీలైతే అంత ఒక వస్తువు ఉంటే 2 వస్తువులు తెచ్చే ప్రయత్నం చేయండి. ఎప్పుడు కూడా ఒక వస్తువును కొనకండి. ఏ షాప్కి వెళ్ళి వస్తారు మీ ఇంట్లో మీ ఆయనకు కూడా చెప్పండి, ఏదైనా తీసుకొస్తే దాంతోపాటు ఇంకోటి తెమ్మని చెప్పండి. ఆయనకు కూడా అలవాటు అయిపోతుంది. లేకపోతే ఒకటే పట్టుకొని వస్తాడు ఆయన ఒప్పుకుంటాడు. మీరు కూడా అలాగే అలవాటు చేయండి. పిల్లల్ని కూడా వెళ్ళి బిస్కెట్ కానీ ఏదైనా కొనుక్కుంటే దాంతోపాటు ఇంకేదైనా వస్తువు మీరు చెప్పండి, లేకపోతే పలానా వస్తువు తీసుకురారని. అలా మెల్ల ఏం చేస్తారంటే ఇంట్లో సంపద పోగవుతుంది. మీకు తెలియకుండానే సంపద పోగవుతుంది. దాంతోనే ఏంటంటే ఆ వస్తువుకు తగ్గ వ్యక్తులు రావడం కానీ లేదంటే మీ ఇంట్లో మిగిలిపోయిన వస్తువులు బయట వేయడం వల్ల వాటి మీద ఆధారపడేటువంటి ఎన్నో జీవులు ఉంటాయి. వాటన్నిటికి కూడా మీకు తెలియకుండా ఆహారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. దానివల్ల ఎన్నో ఆత్మలు సంతోషించి మీ ఇంట్లో సమృద్ధి, సంపద, డబ్బు అనేది పెరగడం మొదలవుతుంది. అద్భుత కాన్సెప్ట్ నాకు చాలా ఇదంతే, ఇది అలాగే ఉందమ్మా, మన శాస్త్రంలో చెప్పబడింది. ఇదంతా ఎవరు చెప్పారు? వండర్ఫుల్ సార్. ఆడవాళ్ళకి చిట్కాలు మనం ఇస్తున్నాం కాబట్టి ఈ ఎపిసోడ్ లో చిట్కా ఏం లేదమ్మా, మీరు ఏం చేస్తారంటే మ్యాక్సిమం ఇంట్లో కొన్ని వస్తువులు ఎప్పుడు పుష్కలంగా ఉంచండి. మీకు ఇప్పుడు మనకంటే ఇప్పుడు వాటర్ ఫిల్టర్లు అవి ఇవన్నీ వచ్చినాయి. ఏ వచ్చినా సరే ఒక చిన్న బిడ్డలో నిండుగా ఎప్పుడు నీళ్ళు ఉంచండి. దాన్ని మనం కలుషం కింద భావిస్తాం. ఎప్పుడు కూడా దాన్ని నిండుగా ఏముందంటే ఇంట్లో ఆ పలానా వస్తుందంటే నిండుగా ఉందని చెప్తాను. ఆ నిండుగా ఉందనేది మనకు దాన్ని తెలపాలి ఎప్పుడు కూడా. కాబట్టి ఆ వంట రూమ్లో ఒక చిన్న బిందె కానీ లేకపోతే ఏదో ఒకటి ఓ చెంబు కానీ ఏదో ఒకటి ఎప్పుడు కూడా నిండుగా ఓ పక్కన పెట్టండి. దాంతోపాటు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఇంట్లో పాలు పెరుగు పుష్కలంగా ఉంచండి. పాలు పెరుగు సమృద్ధికి చిహ్నం అనమాట, పాలు పెరుగు. అలాగని చెప్పేసి పక్కింట్లోకి వెళ్ళి కొంచెం తోడిస్తారా, లేదంటే కొన్ని పాలు ఇస్తారా, కొద్దిగా షుగర్ ఇస్తారా, ఇవి అయిపోయింది. ఇక ఇంత మన సబ్జెక్ట్ తెలిసి మన క్లాస్లో ఇన్నిగానం నేర్చుకున్న తర్వాత అడగడం అనేది ఆగిపోయింది. ఇప్పుడు లేదు, అడగడం, ఇవ్వడం మాత్రమే. కాబట్టి అవన్నీ మానేయండి. వీలైనంత మట్టికి మీకు ఎంత ఒక 4 ఉన్నారు, ఒక పాల ప్యాకెట్స్ అవసరం అవుతుంది, 2 తెప్పించండి. చెప్పాను కదా ఇందాక, 2 తెప్పి ఒకటి ఎప్పుడు ఉంటుంది. పాలు పెరుగు ఎంత సమృద్ధిగా ఉంటే అప్పట్లో మన పల్లెటూళ్ళలో వాటిల్లో అప్పటి వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఇంట్లో ఒక ఆవు ఉండేది. అవునా కాదా? ఎప్పుడు పాలు ఇంట్లో ఉండేది, పెరుగు ఎప్పుడు కుండలలో ఉండేది. అది సమృద్ధికి చిహ్నం. కాబట్టి వీలైనంత మట్టికి మీ ఇంట్లో ఎప్పుడు కూడా పాలు పెరుగు సమృద్ధి ఉండేటట్టు చేయండి. అవి అయిపోకుండా చూసుకోండి. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంది ఆడవాళ్ళకి మంచి అద్భుతమైన చిట్కా ఇది. ఇప్పుడు ఏం చేస్తారు, పంచుకొని తినడం అనేది పంచుకొని తినడం, జతగా కొనడం కూడా అలవాటు చేసుకుంటారు. మీ పిల్లలకి నేర్పకండి, వాళ్ళకి ఇవ్వద్దు వీళ్ళకి ఇవ్వద్దు. ఇస్తే వీళ్ళు పోయేదేముంది, అంతకంటే ఎక్కువ మీకు తిరిగి వస్తూ ఉంటున్నారు. సార్, చాలా మంది మహిళలు మీ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారు. సబ్జెక్ట్ ఇంకా దగ్గర నుంచి చూసి విని రాసుకొని వాళ్ళ జీవితాల్లో పాటించాలనుకునే వాళ్ళు చాలా మంది. ఏ ఏరియాలో ఎప్పుడెప్పుడు కండక్ట్ చేయబోతున్నారు, అండ్ ఈ మధ్య కాలంలో ఏమైనా క్లాసెస్ ఉండబోతున్నాయా? ఓకేనమ్మా, మనకి 2024 అమ్మా, మనకి ఇప్పుడు 23 జూన్ విశాఖపట్నంలో ఉంటుందమ్మా. అలాగే 30 జూన్ మనకి తిరుపతిలో ఉంటుంది. 7 జూలై రాజమండ్రిలో ఉంటుందమ్మా. ప్రస్తుతానికి ఉన్న క్లాసెస్ ఇవి. తర్వాత మళ్ళీ అయిన తర్వాత మనం నెక్స్ట్ క్లాస్. షూర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.